శ్రీమాత్రే నమః. అందరికీ ముందుగా శ్రీ పరాభవనామ ఉగాది తెలుగు సంవత్సర శుభాకాంక్షలు. అలాగే వసంత నవరాత్రులతో పాటుగా శ్రీరామ నవరాత్రోత్సవ శుభాకాంక్షలు. అందరూ సుఖ సంతోషాలతో వెల్లి విరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఎంకరేజ్మెంట్, ఆశీర్వచనాలు, ప్రేమాభిమానాలు ఇలాగే మన కుటుంబం ఎప్పటికీ కూడా ఆనందంగా ఉండాలి, నాకు వీలైనంతగా వీడియోలు అందిస్తూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలో మీకు ఉగాది పండుగకు సంబంధించినటువంటి సమాచారము, అదేవిధంగా మనకి ప్రారంభం కాబోతున్నటువంటి మార్చ్ 19 నుంచి మొదలు పెడితే 27వ తారీఖు వరకు వస్తున్నటువంటి లలితమ్మ నవరాత్రులకు సంబంధించినటువంటి సమాచారంతో ఈ వీడియో ఉండబోతోంది. సో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. యుగాది, ఉగాదిగా పిలిచేటువంటి మన తెలుగు పండగ అయినటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి వేడిక అయినటువంటి ఉగాది గురించి ప్రత్యేకంగా మనం ఎవ్వరం కూడా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదండి. చిన్నతనం నుంచి కూడా ఆయా సంప్రదాయాలను బట్టి, కుటుంబ ఆచారాలని బట్టి ఉగాది పండుగను నిర్వహించుకుంటూ వస్తాము. అలాగే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉగాది పచ్చడి అనేది తయారు చేసుకొని షడ్రసోపేత సమ్మేళనమైనటువంటి ఆ రుచిని ఆస్వాదించి జీవితంలో వచ్చేటువంటి ఆ రుచులన్నీ కూడా అన్నింటినీ తట్టుకోగలిగేటువంటి శక్తిని, అన్నింటినీ ఆస్వాదించగలిగేటువంటి శక్తిని ప్రసాదించమ్మా అని చెప్పి అమ్మవారిని వేడుకుంటూ ప్రారంభించేటువంటి అద్భుతమైనటువంటి వేడుకే మనకి ఉగాది పండగ. ఉగాది 19-20 అనేటువంటి సందిగ్ధం మధ్య పండితులైతే మాత్రం 19వ తారీఖు ఉదయం 7 గంటల తర్వాత, అంటే సూర్యోదయం తర్వాతే పాడ్యం వస్తూ ఉన్నా కూడా మనకు ఆ రోజే నిర్దేశించడం జరిగిందనమాట. అన్ని పండగల్లాగేనండి, కాకపోతే మనకి తెలుగు సంవత్సరాది ప్రారంభమవుతుంది కాబట్టి అభ్యంగన స్నానం, చక్కగా నువ్వుల నూనె రాసుకొని తలస్నానం చక్కగా చేసుకొని సంప్రదాయ వస్త్రాలు ధరించి ఇంటిని, మనస్సుని పరిశుభ్రంగా పెట్టుకొని దేవతారాధన చేసుకొని నచ్చిన వంటకాలు వండుకొని 12 గంటల లోపల ఉగాది పచ్చడి తిని ఇంటిల్లిపాది సంతోషంగా గడపడమే యుగాది. ఇంకా ఆ తర్వాత మనకి షడ్రసోపేతమైనటువంటి పచ్చడి గురించి అండ్ దీని తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి నవరాత్రుల గురించి కూడా ఇదే వీడియోలో నేను ప్రస్తావించడం జరిగింది, మీకు చూపించడం కూడా జరిగిందనమాట. కాబట్టి మీ అందరికీ తెలిసిందే అయినా కూడా రకరకాలుగా కొత్త రూపులు సంతరించుకుంటూ ఉగాది పచ్చడిని కూడా డైట్ ప్లానుల్లోకి తీసుకొచ్చేసి హెల్దీ వర్షన్స్ అంటూ ఆలోచించి అసలైన ఆయుర్వేద గుణాలను, సారాన్ని పక్కన పెట్టేసే విధంగా మన పండగలు ఉండకూడదు. కాబట్టి మనం తెలిసిన వాళ్ళమైనా నలుగురికి పంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకప్పుడు ఉగాది పండగ, ఉగాది పచ్చడి అంటే మనందరికీ బెల్లం, చింతపండు, మామిడి, వేప పువ్వు, సైంధవ లవణం, మిరియాలు ఇది మాత్రమేనండి. కానీ ఇప్పుడు దానికి డ్రై ఫ్రూట్స్ అని, కొబ్బరని, పళ్ళని, ఇవని అవని చాలా వెరైటీలు, డైట్లు, హెల్దీలు అంటూ చేరుస్తున్నారు. ఇవన్నీ అవసరం లేదండి. తీపి, పులుపు, వగరు, చేదు, ఉప్పు, కారం, షడ్రుచులు ఈ 6 మాత్రమే సరిపోతాయి. వీటితో చక్కగా తయారు చేసుకొని ఇంటిల్లిపాది ఆ రుచిని ఆస్వాదించి మన జీవితంలో వచ్చేటువంటి ఆ రుచులన్నింటినీ కూడా స్వాగతిస్తూ భగవంతుడి మీద భారం వేసి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఉగాది పండగగా జరుపుకునే వాళ్ళకి ఇక్కడి వరకు వీడియో బాగుంటుందండి. లేదు, మన తెలుగు సంవత్సరాది ప్రారంభమవుతోంది. ఇక్కడ వసంత మాసం, చైత్రమాసం మనకి వసంత నవరాత్రులుగా 9 రోజుల పాటు లలితమ్మ ఆరాధన చేస్తాం. మనం శ్యామలమ్మ, వారాహి అమ్మవారిది కొంతమంది ఉపాసకులే చేసినా తప్పులేదు కానీ అండి, మన తెలుగు వాళ్ళం ప్రతి ఒక్కరం, తెలుగువాళ్ళు కాదు, అమ్మను కొలిచేటువంటి సృష్టికే మూలమైనటువంటి ఆ తల్లిని కొలిచే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లలితా నవరాత్రులు, శరన్నవరాత్రులు ఎలా అయితే చేస్తామో అలా చేసుకోవాలండి. ఏడాది ప్రారంభంలోనే మనం చేసుకుంటే గనక ఈ సృష్టికే తల్లైనటువంటి ఆ జగజ్జనని మనల్ని ఈ ఏడాదంతా కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటుందన్నమాట. అమ్మకి ఇష్టమైన తాంబూలం మీకు ఇక్కడ సంప్రదాయబద్ధమైనది చూపిస్తూ ఉన్నానండి. సుగంధ భరితమైనటువంటివి, మనం మామూలుగా చెప్పాలంటే మసాలా ఇంగ్రీడియంట్స్గా చెప్తే చాలామందికి నోటెడ్ అవుతుంది. సో జాజికాయ, జాపత్రి, యాలకలు, లవంగాలు అన్నీ కూడా ఎంత మొత్తంలో నేను తీసుకున్నానో మీరు చూసుంటారు. నేనైతే స్వచ్ఛంగా అమ్మ కోసమని అన్ని ప్రతీది కూడా ఎంచుకొని సామాన్లు 100 గ్రామ్స్ అని తెచ్చుకుంటాను. అందులో సోంపు కొంచెం తగ్గించుకుంటాను, యాలకలు ఒక 10 పక్కకు తీస్తాను. మిగతావన్నీ ఈక్వల్ క్వాంటిటీలో మిస్త్రీ పలుకులు వీటన్నింటినీ కూడా వేసుకొని చక్కగా నేను ఇలా ఆకులో, ఇది ఒక్కసారి మనం తయారు చేసుకుంటే కనుక 6 నెలల పాటు ఉంటుందండి. ప్రతి పూజలో కూడా మనం చక్కగా వాడుకోవచ్చు అనమాట. రోజు పెట్టి ఇంటి యజమానైనా, ఇల్లాలైనా, పిల్లలకైనా ఇచ్చి అమ్మకు నివేదించి మనం ప్రసాదంగా స్వీకరిస్తే చాలా జ్ఞానం వస్తుంది. ఎందుకంటే శక్తి స్వరూపుడైనటువంటి లలితా త్రిపుర సుందరి అమ్మవారికి
తాంబూలం అంటే మహాప్రీతండి. అందుకే ఉగాది మాత్రమే కాకుండా లలితా నవరాత్రులు ఎవరైతే ప్రారంభించదలుచుకున్నారో అమ్మకి ఇష్టమైంది చేద్దాము ఏదైనా అని అనుకుంటే మాత్రం రోజు మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. చక్కగా ఒక గ్లాస్ పానకం, బెల్లాన్ని కూడా యాలక్కలు కొంచెం మిరియాలు వేసి దంచి పెట్టుకొని ఒక డబ్బాకి తీసి పెట్టుకోండి. అలాగే ఈ తాంబూలం కూడా తీసి పెట్టుకోండి. రోజు ఒక 2 ఆకుల్లో ఇలా లవంగం గుచ్చి ఒక అర స్పూన్ వేసి అమ్మ ముందర పెట్టి ఆ పానకం మీరే తీసుకోండి. అలాగే ఆ వడపప్పు కూడా మీరే అమ్మవారి ప్రసాదంగా స్వీకరించండి. కరెక్ట్గా 9 రోజుల్లో ఆరోగ్యపరంగా, జ్ఞానం పరంగా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎటువంటి రుగ్మతలు ఉన్నా కూడా పోతాయన్నమాట. ఎలాంటి హడావుడి లేకుండా ప్రశాంతంగా మీరు పూజా మందిరంలో అయినా ప్రత్యేకంగా ఒకవేళ కలసం పెట్టి చేసుకుంటామనుకున్నా, ఇదిగో పీఠం పెట్టదలుచుకుంటే ఇలా పూజా మందిరంలోనే అయినా కూడా మీ దగ్గర కామాక్షి దీపం ఉన్నా, ధనలక్ష్మి దీపాలు ఏమన్నా ఉన్నా చక్కగా పెట్టుకోండి. ఇంతే, పంచపాత్ర పెట్టుకుంటారు, చిన్న కలసంలాగా. కలసం పెట్టని వాళ్ళు ఖచ్చితంగా మనము దేవుడికి సంబంధించినటువంటి సపర్యాలన్నీ చేస్తాం కాబట్టి ఆ ఉపచారాల కోసం కలసం పెట్టుకుంటాం. పసుపు గణపతిని కానీ గణపతి విగ్రహం ఉన్నా పెట్టుకోండి. దీపపు కుందులు ఇంతే అండి. ఎర్రని కానీ పచ్చని కానీ వస్త్రం వేసుకోండి, గంట పెట్టుకోండి. ఇంతే సింపుల్గా. అలంకరించాక ఎలా ఉంటుందో చెప్తాను. ఫస్ట్ అమ్మవారి ఫోటో, లలిత అమ్మవారి ఫోటో ఉంటే గనక మీరు పూజా మందిరంలో అయినా ప్రత్యేకంగా పీఠం పెట్టుకొని అయినా చక్కగా పెట్టుకోవచ్చండి. అమ్మ ఫోటో లేకపోతే లక్ష్మీదేవి అమ్మవారికైనా దుర్గమ్మకైనా అమ్మవారి రూపంలో మీ ఇంట్లో శివపార్వతులుగా అయినా, లక్ష్మీనారాయణులుగా, లక్ష్మీ వెంకటేశ్వరులుగా ఎలా ఉన్నా కూడా పెట్టుకోండి. అందులో లలితమ్మను చూసుకోండి. అర్థమైందా? లేదు మేము ఇన్ని మెయింటైన్ చేయలేము అనుకునేవాళ్ళు ఒక చిన్న విగ్రహాన్నన్నా తెచ్చుకోండి. అంటే మన బొట్టన వేలు సైజ్ అంతా. అది కుదరకపోతే ప్రింట్అవుట్ తెచ్చుకోండి. లేదా అప్పటికప్పుడు పటం తెచ్చుకొని పూజ చేసి మళ్ళీ జాగ్రత్తగా అంటూ ముట్టు తగలకుండా ఎక్కడైనా దాచుకొని మళ్ళీ మీరు లలితా నవరాత్రులు వచ్చినప్పుడు, అమ్మవారి ప్రత్యేక ఆరాధనలు వచ్చినప్పుడు కూడా పూజలు చేసుకోవచ్చు అనమాట. ఇది ఇంకా పీఠం దగ్గరకు వచ్చేస్తే చూడండి, ఇట్లా ముందే చెప్పుకున్నాం కదా. ఇంకా దీపంలోకి వచ్చేసరికి నూనె, కొబ్బరి నూనె కావచ్చు, నువ్వుల నూనె కావచ్చు, ఆవు నెయ్యి కావచ్చు. సో మనకు ఆవు నెయ్యి ఇప్పుడు సమ్మరే కాబట్టి గడ్డ కట్టదు కాబట్టి చక్కగా మీరు ఆవు నెయ్యి వేసి, నేనైతే 2 ఒత్తులు ఒక ఒత్తిగా వేసి ఎప్పుడూ దీపారాధన చేసుకుంటానండి. మీరు 3 ఒత్తులు ఒక ఒత్తిగా వేసుకోవచ్చు. 2 ప్రమిదలు పెట్టుకొని ఒక్కొక్క దానిలో 2 ఒత్తులు ఒక ఒత్తిగా, 2 ఒత్తులు ఒక ఒత్తిగా 2 దీపాలు పెట్టుకోవచ్చు. ఒక్క దీపం పెడితే మాత్రం 3 ఒత్తులు ఒక దీపం కింద వేసుకోండి అనమాట. మధ్యలో మీకు పెట్టి చూపించాను కదా ఇలా. ఇంకా అఖండ దీపం పెట్టినా, కలశం పెట్టినా మీరు నియమాలకు కట్టుబడి ఉండాల్సి వస్తుంది. అది దీపారాధన వెలిగించాక మీకు నేను చూపిస్తాను. ఇలా పూజాస్థలంలో చక్కగా హారతి పళ్ళెము, గంట, అలాగే ఏకహారతితో దీపం వెలిగించడం కోసము ఇలా నచ్చిన విధంగా మీరు అలంకారం అయితే చేసుకోవచ్చు అనమాట. ఇదిగో నైవేద్యాలు. ప్రస్తుతానికి పూజ సమయానికైతే వడపప్పు, పానకం పెట్టాను. తాంబూల అమ్మకి పూజ దగ్గరే పెట్టుకోండి. మీరు మధ్యాహ్నం వంట చేసిన తర్వాత అన్ని ఏవైతే పదార్థాలు వండుతారో అవన్నీ కలిపి అమ్మకు నివేదించి మీరు కూడా భోజనం చేయండి. అలా పెట్టుకోండి. ఓకేనా? ఇదండి. అలంకరించిన తర్వాత దీపారాధన చేసి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. చూసారా, దీపం వెలిగించగానే మన పూజా పీఠానికి ఎంత కళ వస్తుంది అనేది. ధూపం కూడా అండి, వీలైతే గనక ఆవు పిడకలు తెచ్చుకోండి. ఇప్పుడు ఏ పూజా స్టోర్లో అయినా దొరుకుతున్నాయి, సో ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి. ఆవు పిడకలు తెచ్చుకొని చక్కగా ఇంత గుగ్గిలము, సాంబ్రాణు వేసి, లేదా పచ్చకర్పూరం, ఒక లవంగం, ఒక ఏమంటారు దాల్చిన చెక్క లాంటివి వేసి ధూపం అనేది ఇచ్చుకోండి. కుదరకపోతే ఇలా మనకి ఆవు పిడకలతోటే కొన్ని మంచి మంచి పేజెస్ ఉన్నాయండి. సో వాళ్ళు కూడా మనకు ఆవు పిడకలతోటే స్వచ్ఛంగా తయారు చేస్తున్నారు. సో వాళ్ళ దగ్గర తెచ్చుకొని లైట్గా వేసుకోండి. మీరు ఎక్కువ ధూపాలు వేసేసుకొని ఊపిరితిత్తులకు ప్రాబ్లం తెచ్చుకోవద్దు. మనతో పాటు అమ్మ కూడా ఎదురుగా ఉన్నారు అనేది నమ్మండి. అట్లా నమ్మితేనే మనం ఏదైతే ఫీల్ అవుతామో అమ్మ కూడా అది ఫీల్ అవుతారు అనే భావన మన మనసులో కలుగుతుందండి. ఓకేనా? సో ఇదైతే నేను వాడేది ఆవు పిడకలతో స్వచ్ఛంగా ఉండేటువంటి ధూపమే అనమాట. మామూలుగా అయితే పూజ అయిన వెంటనే వేస్తాను. ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను అనమాట, అంతే.
అమ్మకు ధూపం అంటే చాలా చాలా ఇష్టం అండి. అమ్మకు వేసిన తర్వాత మెయిన్ గడపకు వేసుకోండి. ఇల్లంతా కూడా ధూపం వేసుకోండి. రోజు ఏ నెగిటివిటీ ఉన్నా కూడా పోతుంది. మీరు పూజా స్థలంలోనే పెట్టుకొని ఉంటే ఏం ప్రాబ్లం లేదండి. పీఠం అనేది ఒకవేళ సపరేట్గా హాల్లో అయినా లేదా ప్రత్యేకంగా పీఠం అనేది పెట్టుకొని ఉంటే మాత్రం ఆ పూజా స్థలం దగ్గర రోజు పుష్పాలు మార్చేసుకొని నీట్గా చేసుకోండి. ఇల్లంతా కూడా మళ్ళీ మీరు ఫ్రీ అయిన తర్వాత తడిగుడ్డ పెట్టుకుంటూ ఉండండి. పూజ గది ఒక్కటి మాత్రం చక్కగా తడిగుడ్డ పెట్టేసుకోండి. లేదా పూజ చేస్తున్న ప్రదేశం దగ్గర మాత్రం నీట్గా ఉండేలా చూసుకోండి. ధూపం వేసేటప్పుడు మాత్రం ప్రతిరోజు ఇల్లు తడిగుడ్డ పెట్టిన తర్వాతే, మీరు సాయంత్రం అయినా వేయండి పర్వాలేదు, ఆ టైంకి మాత్రం అగరబత్తి వెలిగించి పూజ చేసుకోండి. శ్రీమాత్రే నమః. చూడండి ధూపపు వెలుగులో అమ్మ ఎంత అందంగా ఉంటుంది కదా. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఫస్ట్ మీకు అమ్మ రూపాన్ని చూపిస్తాను చూడండి. చాలామందికి తెలుసండి, ఇప్పుడు ఆధ్యాత్మికంగా అవగాహన వచ్చింది. ఆవిడ సుప్రీం పవర్ అండి. చూడండి, ఒక పక్క సరస్వతి అమ్మ, ఒకవైపు శ్రీ మహాలక్ష్మి అమ్మ, కింద శివయ్య ఉంటారు సృష్టి కార్యం చేస్తున్నట్టు. బ్రహ్మ విష్ణువులే ఆవిడ కూర్చునే సింహాసనానికి కోళ్ళు అనమాట. ఆవిడ కూర్చున్న సింహాసనానికి కోళ్ళు వాళ్ళు. అంటే ఏమంటారు, కింద ఉండేటువంటి మనకి 4 కాళ్ళు ఉంటాయి కదా, సో అవి బ్రహ్మ విష్ణువులు ఇద్దరు కూడా. చూడండి, శివయ్య దగ్గర కూర్చొని ఉంటారు. అమ్మ లక్ష్మి సరస్వతి పరిచారకులు. చూసారా, సుప్రీం పవర్ అంటారంటే అమ్మను. లలితా త్రిపుర సుందరి అల్టిమేట్ పవర్ అన్నమాట. ఆ తల్లి నుంచే ఈ సృష్టి మొత్తం కూడా ఉద్భవించిందనమాట. ఆ అమ్మ కనుసైగతోనే ఈ సృష్టి మొత్తం నడుస్తుంది. అలాంటి ఆ తల్లిని ఈ చైత్ర నవరాత్రుల్లో, అంటే మనకి ఉగాది కొత్త సంవత్సరం, తెలుగు సంవత్సరం ప్రారంభమయ్యేటువంటి మొదటి 9 రోజులు మనం ఆరాధన చేసుకున్నాము అంటే ఆ జీవితం అంతా కాపాడుతుంది. కానీ ఏ ఏటికి ఆ ఏడు కింద మనం తీసుకుంటే అమ్మ తన నిండైనటువంటి ఆశీర్వచనాన్ని మన కుటుంబంపై పెట్టి ఎలాంటి కష్టము రాకుండా సుఖ సంతోషాలతో ఉండేలాగా కర్మల్ని కష్టాల్ని తట్టుకునేటువంటి శక్తిని మనకు ప్రసాదిస్తుందన్నమాట. అందుకే ఉన్నంతలో అయితే చేసుకోండి. మీకు ఆటంకం ఆడవాళ్లకుండి జాబ్ పర్పస్, జీవన శైలి రీత్యా కుదరకపోయినా ఏదో ఒక పూట ఇంట్లో దీపారాధన చేసుకోవడం, చక్కగా ఏదో ఒకటి, ఒక పండో ఫలమో నైవేద్యం పెట్టడం. రోజు మేము దీపం పెట్టమండి ఇంట్లో అనుకునేవాళ్ళు ఈ 9 రోజులైనా దీపం పెట్టడం. ఆటంకం వస్తే ముందు 3 రోజులో, ముందు 6 రోజులు వదిలేసి తర్వాత రోజులు కంటిన్యూ చేసుకోవడం. లేదా తర్వాత మనకు ఆటంకం మధ్యలో ఉంది అనుకుంటే కనీసం ముందుండే రోజుల్లో నిత్య దీపారాధన కింద పెట్టి రోజు లలిత చదువుకోవడం. ఇలా చక్కగా పెట్టుకోండి. అమ్మ శక్తిని మాత్రం, ప్రకృతిలో ఉండేటువంటి అద్భుతమైన శక్తిని మాత్రం వదులుకోకండి. ఇక పూజను మొదలు పెడదాము. మీకు ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లియర్ చేసేసానండి. నేను ఇక్కడ ఇంకా నెక్స్ట్ డేనే మొదలు పెడతాను కదా అని చెప్పి అమ్మవారి విగ్రహం అవి ఏం పెట్టలేదు. మీరు దీపం రూపంలో కూడా అమ్మను కొలిచి రోజు ఇంత అక్కడ ఒక తమలపాకు పెట్టి కుంకుమారాధన చేసుకొని ఆ కుంకాన్ని ధరించవచ్చండి. మీ దగ్గర విగ్రహం ఉన్నా కూడా విగ్రహాన్ని అక్కడ పెట్టుకోవచ్చు. బట్ కలశం పెడితే మాత్రము, అలాగే అఖండ దీపం పెడితే మాత్రము కొన్ని నియమాలకు కట్టుబడి ఉండాలి. ఆ నియమాలేంటి, పూజ మనం ఎలా చేసుకోవాలి అనేది తదుపరి కంటిన్యూ చేద్దాం. వచ్చేసేయండి. ఆఖరి నిమిషంలో పెట్టినా కూడా ప్రతి సందర్భానికి సంబంధించినటువంటి వీడియో మన ఛానల్ ద్వారా వస్తుందని అందరికీ తెలుసండి. అందుకే చైత్ర నవరాత్రులు మార్చి 19 నుంచి మొదలు పెడితే మార్చి 27వ తారీఖు వరకు ఉన్నాయండి. ఆ రోజునే మనకి శ్రీరామ నవమి కూడా, కాబట్టి ఆ తర్వాత రోజు శనివారం పడింది. సో శనివారం కావాలంటే మీరు తీసుకోవచ్చు, లేదు అంటే కనుక ఆదివారం నాడు పీఠం అనేది తీసుకోవచ్చండి. లేదు అంటారా, నవమి రాత్రికే మీరు ఉద్వాసన అనేది చెప్పేసుకోవచ్చు. మామూలుగా అయితే నవరాత్రులు అంటే 9 రాత్రులు గడవాలి. పూజ చేసేటువంటి సమయం కూడా ప్రతి నవరాత్రికి వర్తించేదే ఈ నవరాత్రికి కూడా వర్తిస్తుందండి. ప్రదోష సమయంలో సాయంత్రం 6 నుంచి 9 వరకు చేసేటువంటిది ప్రధానమైనటువంటి పూజ. లేదా 9 తర్వాత 12 లోపల చేసుకోవచ్చు ఈ నవరాత్రుల వరకు అనమాట. ఇంకా బ్రాహ్మీ ముహూర్తంలో చేసేటువంటి పూజకైతే తిరుగే ఉండదండి. ఎవరైనా కూడా బ్రాహ్మీ ముహూర్తంలో పూజ చేసుకోవచ్చు. కానీ ఇటువంటి శక్తివంతమైనటువంటి రోజుల్లో మీకు ఈసారి నేను ఇక్కడ శ్రీరామచంద్రమూర్తిని పెట్టలేదు, ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో వీడియో అందిస్తున్నాను అని చెప్పేసి మీకు నేను ఏది అమ్మవారిని మాత్రమే పెట్టి చూపించాను. అండ్ సులభమైన పద్ధతిలో చూపించాలి అనేటువంటి తపనతో అందరూ భయపడి ఆరాధనలకు దూరం అవుతున్నారు, ఫలితాలు ఎక్కువగా ఆశించి హడావుడికి పోయి అసలేం అందుకోకుండా మొత్తానికే దూరం అవుతున్నారు అనేటువంటి
అనేటువంటి ఉద్దేశంతో ఏదో అలంకారప్రాయంగా మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను తప్ప చక్కగా పూజా మందిరంలోనో ప్రత్యేకంగా హడావుడి లేకుండా చక్కగా పీఠం పెట్టుకొని పూజ చేసుకోండి. అందుకే మీకు నేను శ్రీరామచంద్రమూర్తిని కూడా ఈసారి పెట్టలేదు. నేను రేపు సిద్ధం చేసుకునే వీడియో ద్వారా నేను సిద్ధం చేసుకునే పీఠం ద్వారా మీకు మరింత సమాచారం అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. మీరు చక్కగా రామనవరాత్రిగా కూడా చేసుకోవచ్చు. ఒకేసారి తల్లిని శ్రీరామచంద్రమూర్తిని కూడా కొలుచుకోవచ్చు. రోజు హనుమాన్ చాలీసా పారాయణం కానీ లేదా ఈ 9 రోజుల పాటు రామాయణం రోజుకొక పేజ్ చొప్పున మనం చక్కగా చదువుకున్నా మంచిదే. సుందరకాండ పారాయణ లాంటివి రోజుకొకటి కింద చదువుకుంటూ ఒక్కొక్క అధ్యాయం కింద చదువుకుంటూ వెళ్ళినా చాలా మంచిది. గురుచరిత్ర పారాయణ చేసుకున్నా మంచిది. ముఖ్యంగా లలితా నవరాత్రులు కాబట్టి మా జీవితంలో ఇప్పటి వరకు లలితా సహస్రం చదవలేకపోయాము అని అనుకునే వాళ్ళు కనీసం భగవంతుడిచ్చిన రోజుకి 24 గంటల్లో ఒక్క 20 నిమిషాలు మీకోసం మీరు కేటాయించుకొని అమ్మ ముందర ప్రశాంతంగా కూర్చొని చదివేది రాదు అని అనుకుంటే లేఖన పుస్తకాలు మీకు నేను ఈ మధ్య షార్ట్స్ రూపంలో అందిస్తూ ఉన్నాను. తెప్పించుకొని చక్కగా రాసుకోండి. కుదరదు అనుకుంటే ఆడియోస్ పెట్టుకోండి. ఆడియోలు పెట్టుకొని అమ్మ ముఖం వైపు అలాగే చూస్తూ అమ్మ పాదాల వైపు అలాగే చూస్తూ లలితా సహస్రం కాస్త కుంకుమను అలా వేస్తూ తమలపాకులోనో లేకపోతే అక్కడ ఒక కాసు వంటిది పెట్టుకోనో చక్కగా ఆరాధన చేసుకోండి. ఇంకా నియమాలు కలశం అఖండ దీపం పెడితేనే నియమాలండి. ఈ రెండూ పెట్టకపోతే మీరు ప్రశాంతంగా రోజు నాన్ వెజ్ తప్ప ఉల్లి వెల్లుల్లి తప్ప వండుకునే పదార్థాలన్నీ అమ్మకు నివేదిస్తూ మీరు తీసుకుంటూ పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి కుదిరితే ఏదన్నా ఫలాహారం. ఇంకా మా ఆరోగ్యం సహకరించదు అని అనుకుంటే భోజనమో టిఫిన్ ఏదో ఒకటి మీరు తినేయచ్చండి. సో ఇలా అమ్మతో ఎంత ధ్యాసగా ఒక పర్టికులర్ టైము ఫిక్స్డ్గా ఒక టైం అనేది పెట్టుకొని ఎంతవరకు గడిపాము అనేది గుర్తుపెట్టుకోండి. ఇది చైత్రమాసం అండి. ఇప్పుడిప్పుడే ప్రకృతి అంతా చిగురిస్తూ ఉంటుందన్నమాట. చాలా అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ ప్రకృతిలో ఉంటుంది. మనం పెట్టే ఒక్క దీపమైనా, మనం ఆలోచించే పాజిటివ్ థింకింగ్ అయినా, మనం వేసేటువంటి పాజిటివ్ అడుగులైనా ప్రతీది కూడా దైవానికి దగ్గర చేస్తాయి, మన సంకల్పానికి దగ్గర చేస్తాయి. కాబట్టి 9 రోజుల పాటు ఏదైనా శుభకార్యాలు తలపెట్టాలి అనుకున్నా, ఒక మంచి స్టెప్ తీసుకుందాము అని అనుకున్నా, ఇప్పటికైనా మా జీవితంలో దేవతారాధన లేదు, అమ్మ వైపు మనసును లగ్నం చేసుకుందాము అని అనుకున్నా, ఒక జపం రూపంలోనో లేకపోతే ఒక ధ్యానం రూపంలో అయినా అమ్మతో గడిపేటువంటి ప్రయత్నం చేయండి. ఇంట్లో మనసు కుదురుగా లేదు, సంసారము, పిల్లలు, పెద్దవాళ్ళని చూసుకోవడం, ఉద్యోగం, కనీసం రోజులో ఒక 10 నిమిషాలు దగ్గరలో ఉండే దేవాలయానికి వెళ్ళండి. అక్కడుండే దేవతామూర్తితో గడిపిరండి. ఒక ప్రదక్షిణ రూపంలోనో ఒక జపం రూపంలోనో లలితా సహస్రం అక్కడ వినటము, సామూహికంగా హోమాది క్రతువులు కావచ్చు, పూజలు కావచ్చు, నవరాత్రి ఉత్సవాలని కావచ్చు, మన వీధుల్లో ఈ 9 రోజుల పాటు వేడుగ్గా ఏర్పాట్లు అన్నీ జరుగుతూ ఉంటాయి. అలా మనసుని ప్రశాంతంగా ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. అమ్మతో గడిపేటువంటి ప్రయత్నం చేయండి. మనం ఎంత ధ్యాస పెట్టి అమ్మకు దగ్గరవుతామో అంత మన కష్టాలకు దూరం అవుతాము. ఫలితాన్ని ఆశించడంలో తప్పు లేదండి, కానీ ఎప్పుడూ ఫలితం కోసమే తపన పడుతూ పూజలు చేయడం వల్ల మన మనసుకి ఎప్పటికీ సాంత్వన కలగదు. కాబట్టి అమ్మ మీద భారం వేసి రోజు కుదిరినంతలో పొద్దున్న సాయంత్రం దీపారాధన చేసుకుంటూ లలితా సహస్రం చదువుకుంటూ, చదివే టైమే లేదనుకోండి, ఇంకా చక్కగా వంట చేస్తున్నప్పుడు మనకి సామవేదం వారు, చాగంటి వారు అమ్మకి సంబంధించిన లలితా సహస్రం అర్థాన్ని చెప్తూ వ్యాఖ్యానాలు అందించారు. వాటి ఆడియోస్ పెట్టుకుంటూ వినండి. ఆరోగ్యంగా ప్రాబ్లం ఉంటే ఆరోగ్య సమస్యలు పోతాయి, మానసికంగా ఇబ్బందులుంటే మానసికంగా ఇబ్బందులు తొలగిపోతాయి. ఒకసారి లలితకు చదవడం గనక మనం అలవాటు పడ్డామంటే అండి, ఏ పని చేస్తున్నా అమ్మకు సంబంధించినటువంటి నామస్మరణే చెయ్యాలనిపిస్తూ ఉంటుంది. కలశం అఖండ దీపం లేకుండా సూతకంలో ఉన్నవాళ్ళు కూడా అమ్మ లలితా నామాన్ని చక్కగా చదువుకోవచ్చు, సహస్రం చదువుకోవచ్చు, ఇంకా చక్కగా దుర్గా సప్తశతి వంటి పారాయణాలు చేసుకోవచ్చు. ఏవైనా కూడా చక్కని పాజిటివిటీని పెంచుతుంది. గర్భవతులు కూడా లలితా సహస్రం చదవండి, సాక్షాత్ ఆ తల్లే మీకు పుత్రికగా పుడుతుంది. రామాయణం, భాగవతం, భగవద్గీత వంటివి చదవండి. శ్రీరామచంద్రమూర్తి అంత చక్కనైనటువంటి కొడుకుని మనం సమాజానికి అందించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇలా ఈ పాజిటివ్ శక్తిని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. ఆ తల్లి కరుణా కటాక్షాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ నేను చేసుకునే పూజతో మళ్ళీ కలుస్తానండి. నమస్తే.